మరుసటి దీవెన చూడాలి అంటే సాక్ష్యం చెప్పాలి. ఒక దీవెన చూసిన తర్వాత కృతజ్ఞతలు చెల్లించకపోతే మరుసటి దీవెన ఎట్లా చూస్తాం? మనకి ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఏమంటాము? 365 రోజులు కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి కూడా సమయం లేదా? ప్రియులారా, సాక్ష్య జీవితము కలిగి ఉండుట అనేది విశిష్టమైనది. ఒకానొక సమయంలో దావీదుతో ప్రభు మాట్లాడి, ప్రభువా నా జీవితంలో ఈ మేలు చేయి అని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు అంటాడు, గతకాలపు మేలును గురించి ఏనాడైనా చర్చించావా అంటాడు. ఆరోగ్యాన్ని బట్టి సాక్ష్యం, ఉద్యోగాన్ని బట్టి సాక్ష్యం, 3 పూటల 5 ఏళ్లతో తింటున్నావు గనక సాక్ష్యం, సంవత్సరం అంతా కాపాడాడు సాక్ష్యం, కరోనా వంటి మయన్మారుల ద్వారా విడిపించాడు సాక్ష్యం, ఎన్నో జల ప్రళయం వంటి అనారోగ్యాలు కలిగిన ఆరోగ్యం ఇచ్చాడు, ఎవరు లేరు అనే సమయంలో తోడుండి నిలబడ్డాడు. అదే సాక్ష్యం. హల్లెలూయా. సరే, గడిచిన సంవత్సరం అంతా దేవుడు విశేషమైన కృపనిచ్చి 2023 చివరిలో 3 దినాల ఉపవాసంలో దేవుడు నాతో మాట్లాడాడు. ఇది అభివృద్ధి సంవత్సరం. మాట్లాడిన రీతిని బట్టి చాలా అద్భుతాలు చూశాను. ఎక్కడ పాదం మోపినా దేవుడు ఆశీర్వదిస్తూనే వచ్చాడు. ప్రభు ప్రణాళిక మేరకు మీకు చెప్పాను, వచ్చే ఫిబ్రవరిలో మలేషియా వెళ్తున్నాను. దేవుడు మాట్లాడాడు అంటే ఖచ్చితంగా దీవిస్తాడని అర్థం. దాంట్లో తిరుగులేదు. మనుషులు మాట ఇస్తారు కానీ మాట మీద నిలవడం, ఎందుకంటే మనుషులం కనుక. అక్కడ నుండి జనవరి మాసం నుండి 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ లో ప్రభు కృప చూపాడు. అది అయిపోయిన తర్వాత తరచుగా ప్రార్థన చేస్తూ వస్తే దేవుడు అన్నాడు, నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 10 వరకు ఉపవాసం ఉన్నాను. మరలా ఎన్ని రోజులు? మరలా 40 days. ఇప్పుడు స్టార్టింగ్ లో 40 days, ఎండింగ్ లో మొత్తం ఎంత? 80 days. 365 లో 80 కట్ చేస్తే ఆ తర్వాత డిసెంబర్ 28, 29, 30 ఈ 3 దినాలు సంవత్సరపు ఎండింగ్ ఉపవాస ప్రార్థనలు ఉండేటట్టు కూడా శక్తినిచ్చాడు. ఈ ఉపవాసాలు ఉంటూ అనేక ప్రాంతాల్లో దేవుడు బహుగా వాడుకుంటూ వచ్చాడు. నా కుటుంబాన్ని, పరిచర్యని, నన్ను సుదీర్ఘ ప్రాంతాలకు, అనుకోనని ప్రదేశాలకు వెళ్ళి దేవుడు తన వాక్యాన్ని బోధించుటకు ప్రభు కృపనిచ్చాడు. మరి ముఖ్య విషయం ఏంటంటే, ఈ సంవత్సరంలో దేవుడు అభివృద్ధి చేస్తానన్నాడు కదా, నూతన సంఘాలను కూడా ఇచ్చాడు. హల్లెలూయా. నూతన పరిచర్యలు ఇచ్చాడు, నూతన సంఘాలు ఇచ్చాడు. ఎన్నో మేలులు ఈ సంవత్సరంలో, పోయిన 2024లో దేవుడు నాతో మాట్లాడి జరిగించాడు. మరి క్రొత్త సంవత్సరంలో ఏం చెప్తావని అడిగాను నేను. అప్పుడు ప్రభు అన్నాడు, క్రొత్త సంవత్సరంలో మీరు అడుగు పెట్టడమే ఆలస్యం. ఏంటంట? క్రొత్త సంవత్సరంలో మీరు అడుగు పెట్టడమే ఆలస్యం, ఆశీర్వాదాలు మీ కొరకు సిద్ధంగా ఉన్నది అన్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు వస్తే ఆశీర్వదిద్దామా అనేది చూస్తుందంట. హల్లెలూయా. చూద్దామా? ఈ సంవత్సరం సమస్త వాగ్దానం, మినిస్ట్రీ వాగ్దానాన్ని తీద్దాం. 40 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడిన 2025 మినిస్ట్రీ వాగ్దానం 92వ కీర్తన 10వ వాక్యం. ఏమి చదువుదాం? గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడి తిని.
మునుపటి సంవత్సరము వరకు నీ తల మీద తైలము లేదేమో, మునుపటి సంవత్సరపు వరకు నీ తల మీద అభిషేకము లేదేమో, ఈ సంవత్సరము క్రొత్త తైలముతో నేను నిన్ను అంటబోతున్నాను అంటాను. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారం 10 రోజులుగా నేను అన్ని గృహాలు విజిట్ చేశాను. జెరూసలేం నుండి ఒక ఆయిల్ తెప్పించాను. అది ఇంటి గుమ్మములకు రాయమని ప్రభు నాకు సెలవిచ్చారు. ఇశ్రాయేలీల ఇంటి గుమ్మములకు శోధన కలగబోతుంది అన్నదానికి ముందు ఏం రాశారు? అప్పటికి యేసు ప్రభు ఎర్రటి క్లాత్ ఇంటి గుమ్మానికి కట్టేవాడు. ఆ జెరూసలేం నుండి ఒక ఆయిల్ తెప్పించాను. ఆ ఆయిల్ అందరి ఇళ్ళకి వెళ్ళి రాయమన్నాడు ప్రభు. కొందరి ఇంటికి వచ్చాను, ఇంకా రావాల్సి ఉన్నాయి. ప్రభు చిత్తమైతే జనవరిలో ఇక్కడికి వస్తాను. హల్లెలూయా. క్రొత్త తైలముతో నేను నిన్ను అంటి ఉన్నాను. విశ్వసించండి, మీ భర్తలు, మీ పిల్లలు, మీ అయిన వాడు ఎవరైతే మారు మనసు లేరు, మార్పు చెందలేదు అనుకుంటారో, ఈ నూతన సంవత్సరంలో మార్చబడబోతున్నారు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. వచ్చే సంవత్సరానికి నువ్వు చెప్పుకోవడానికి ఒక సాక్ష్యం ఉంటది. నా భర్త మారాడు, దేవుడు మేలు చేశాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, సంవత్సరం అంతా కాపాడాడు, దేవుడు నాకు వివాహాలు చేశాడు, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. దేవుడు ఈ నూతన సంవత్సరంలో క్రొత్త తైలముతో అభిషేకించబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిత్యము ఎవరైతే మారు మనసు లేకుండా మీ ఇంట్లో ఉన్నారో వారి కొరకు నిత్యము రోజు ఉదయం సాయంత్రం ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేయండి. వాళ్ళ పేరెత్తి సంవత్సరం మారేసరికి వాడు మీకంటే ముందు మందిరంలో ఉంటాడు, మీకంటే ముందు ప్రార్థనలో ఉంటాడు, మీకంటే ముందు దేవుని సన్నిధి కొరకు కనిపెడతాడు. కనుక విశ్వాసముతో నువ్వు అడుగు వేస్తే క్రొత్త తైలముతో దేవుడు నీ తలను అంటడానికి సిద్ధంగా ఉన్నాడు. సమయంలో చిన్న స్మాల్ 92వ కీర్తన 10వ వాక్యం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. ప్రతిరోజు చదువుకోండి. నన్ను క్రొత్త తైలముతో అంటుతానన్నావు కదా, గురుపోతు కొమ్ము వలె నా కొమ్మును పైకి లేపుతానని అన్నావు కదా ప్రభువా. ఆ విధంగా ఈ సంవత్సరం అంతా నన్ను తలగా ఉంచమని ప్రార్థించు. చాలాసార్లు మనం అనుకుంటాం, నేనేంటి దిగజారిపోయి ఉన్నాను, నేనేంటి చేజారిపోయి ఉన్నాను, నేనేంటి బలహీన స్థితిలో ఉన్నాను, నేనేంటి తక్కువగా కనబడుతున్నాను అని మీరు అనుకుంటున్నారు. కానీ నూతన సంవత్సరంలో మొట్టమొదటి మాట ప్రభు సెలవిస్తున్నాడు, నీ కొమ్మును పైకెత్తెదను, క్రొత్త తైలముతో నిన్ను అభిషేకించను. సాధారణంగా దైవజనుడైన ప్రవక్తలు సమూయేలు దావీదును అభిషేకించేటప్పుడు తైలపు బుడ్డి తీసుకొని ప్రభు అంటాడు, తైలపు బుడ్డిని తీసుకొని నా చిత్తములో ఉన్న ఈ దావీదు మీద పోయి అంటాడు. సాధారణంగా దావీదు తండ్రి ఎవరు? యెషయి. యెషయికి దావీదు ఎలాంటి కుమారుడు? ఎలాంటి కుమారుడు? మీకు స్టోరీ తెలుసా? దావీదు తల్లి అంతకు ముందే యెషయికి దావీదు తల్లికి వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు. అయితే దావీదు యొక్క తండ్రి యొక్క యెషయి మరలా పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నప్పుడు సాధారణంగా దావీదు యొక్క తల్లిని తీసుకొస్తే యెషయి రాజ్య పరిపాలన చేయటానికి యోగ్యుడు కాదు. కనుక దావీదుని
తల్లిని, అంటే యెషై తన భార్యను విడిచిపెట్టడం అంటే ఆ యెషై దావీదు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచేశాడు. నేను చెప్పేంత వరకు మీరు రాజ్య పరిపాలన దగ్గరికి రావద్దని మరలా ఏం చేశాడు అంటే ఇంకో వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పిల్లలు పుట్టారు. మీరు గమనిస్తే దావీదు ఎక్కువగా పెరిగింది ఎక్కడంటే తాతయ్య అమ్మమ్మల దగ్గర పెరిగాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు దేవుని గురించి, ఆ వార్తను చెవియొగ్గాడు. దావీదుకి తండ్రి ప్రేమ తెలియదు. ఎందుకు తెలియదంటే దావీదు తండ్రి దగ్గర పెరగలేదు. మీరు అందుకే గమనించండి, దైవజనుడు ప్రవక్తకు సమూయేలు దావీదు దగ్గరకు వచ్చి యెషై దగ్గరకు వచ్చినప్పుడు అంటాడు, నీకెంతమంది పిల్లలు? సౌలు తరువాత నేను ఒకడిని ఎన్నుకోబోతున్నాను, ఒకడిని అభిషేకించబోతున్నాను, కనుక అతని మీద తైలపు గుడ్డి పట్టుకొని అభిషేకించమని దేవుడు సమూయేలుతో అన్నాడు. వెంటనే సమూయేలు యెషై దగ్గరకు వచ్చినప్పుడు అడిగాడు, నీకు ఎంతమంది పిల్లలు? ఎంతమంది అన్నాడు? దావీదు అన్నవాడు నాకు 7. సరే పిలిపివాడిని. వాళ్ళు వచ్చారు, వరుసగా నిలబడ్డారు. దైవజనుడు ప్రవక్త అయిన సమూయేలు తన చేతులు ఒక్కొక్కడి మీద పెడుతూ ఉన్నా వాళ్ళ మీద అభిషేకం రావట్లా. ఏంటి పొరపాటు అనుకున్నాడు? పెద్ద కుమారుడే దేవుని సన్నిధిలో రాజుగా ఉంటాడేమో అనుకున్నాడు యెషై. వాడి మీదకు అభిషేకం రానప్పుడు రెండో వాడి మీద ఉందేమో అనుకున్నాడు. ఇలా 7 పరీక్షించిన తర్వాత ఎవరి మీద అభిషేకం రాల. అయితే అప్పుడు సమూయేలు అడుగుతాడు, బాబు ఇంకెవడైనా ఉన్నాడా? ఇంకెవరు లేరు. సరిగా గుర్తు తెచ్చుకో, ఇంకెవరైనా ఉన్నారా? చెప్పగా అన్నాడు, చివరి వాడు ఒకడున్నాడు. అప్పటికే ఈ వార్త దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది. అరే డేవిడు, మీ అన్నలను అభిషేకించడానికి ప్రవక్త వచ్చాడంట. ఆ రోజుల్లో ప్రవక్త అంటే జరగబోయే దాని గురించి చెప్పేవాడు. ప్రవక్త వచ్చాడు అంటే ఏదో వర్తమానాన్ని మోసుకొని వచ్చాడని అర్థం. ప్రవక్త వచ్చాడంట. అవునా అనుకున్నాడు. మీరు చూడండి, ఎప్పుడైతే ఒకడున్నాడు అన్నాడో వెంటనే సమూయేలు అంటాడు, వాడిని పిలిపి. ఎవరు లేరని ఎందుకు యెషై అన్నాడంటే దావీదు యెషై దగ్గర పెరగలేదు. దావీదు తల్లి చనిపోయిన తర్వాత దావీదుని యెషై తీసుకుని వచ్చేసాడు. ఉదయాన్నే 3 గంటలకు గొర్రెల్ని మేపడానికి వెళ్ళిపోయేవాడు. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చేవాడు. దావీదు ఆ ఇంటి వాడన్న విషయము ఊళ్ళో వాడకు కాదు కానీ ఆ పక్కింటోళ్ళకు కూడా తెలియదు. ఉదయాన్నే 3ంటికి వెళ్ళేవాడు గొర్రెలను తీసుకొని. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చేవాడు. వచ్చి ఓ ముద్ద తిన్నాడో లేదో అట్టాగే పడుకొని మరలా తోలుకొని వెళ్ళేవాడు. అందుకంటాడు, ఎత్తైన కొండ మీద నన్ను ఇదేలంట ఎక్కించు, నా స్థితి దిగజారిపోతుంది రోజుకి. అప్పుడు దేవుడు పట్టాడండి. పొలపు గట్ల మీద ఆ గొర్రెలను మేపుతూ, పాటలు రాసుకుంటూ, పాడుకుంటూ, దేవుని మహిమపరుస్తూ ఉంటే దేవుని కనుదృష్టి సరాసరి దావీదు మీదకి వచ్చింది. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, పని చేసేవాడి మీద యజమాని కళ్ళు ఉంటాయా? పని చేయని సోమరోడి మీద ఉంటుందా?
పని చేసేవాడి మీదే కదా, అవునా? పని చేసేవాడికి కొంచెం పని ఇస్తే చేస్తాడన్న ఆలోచన ఉంటది. తిని నిద్రపోయేవాడికి ఇస్తాడు ఎవరైనా? మీరు పనిలో పెట్టుకోవాలంటే పని చేసేవాడిని పెట్టుకుంటారా, పని రాని ఆమెను పెట్టుకుంటారా? దావీదు మంచి ప్రార్థనాపరుడు, మంచి పాటగాడు. కోరాహు కుమారులు కీర్తన రాసినప్పుడు కూడా దావీదు దగ్గరికి వెళ్ళి, రాజా ఇదిగో ఈ కీర్తన రాశాం, దీన్ని పాడవా అన్నారు. కోరాహు కీర్తన, కోరాహు పిల్లలు రాసిన కీర్తన దావీదు పాడాడు. కోరాహు, అభిరాము, దాతానులు దేవుని సన్నిధిని వ్యతిరేకంగా ఉన్నవాడు. కోరాహు పిల్లలు మాత్రం దేవునికి లోబడ్డారు. కారణం ఏంటో చెప్పనా? కోరాహు యొక్క భార్య ప్రార్థనాపరుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది, వాడిని పిలిపి అన్ని ఎప్పుడైతే సమూయేలు చెప్పాడో, రే దావీదు మీ నాన్న నిన్ను పిలుస్తున్నాడు రా అంటే వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకు వచ్చాడో చెప్పనా? చాలా రోజుల తర్వాత మా నాన్న ప్రేమ నాకు తెలియదు, ఎందుకు పిలిచుంటాడో, మా నాన్న ఇప్పటికైనా నేను ఉన్నానని విశ్వసించాడని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చేసరికి ప్రభు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. కిటికీలో నుండి చూస్తాడండి దావీదుని. అదిగో నేను ఎన్నుకున్నవాడు అతడే, తైలపు బుడ్డి తీసుకుని అతను అభిషేకించమంటాడు. వెంటనే దావీదు వస్తాడు, మోకాళ్ళు వేస్తాడు. సమూయేలు వెళ్ళి తన హస్తము తన తల మీద పెట్టిన వెంటనే పరలోకము నుండి అభిషేకం దిగి వస్తుంది దావీదు మీద. తైలపు బుడ్డి తీసుకొని పోసిన వెంటనే రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. కానీ సౌలుకు తెలియకూడదు అంటాడు దేవుడు. సమూయేలు దావీదును మరుగు చేసుకుంటూ గొల్యాతును చంపిన తర్వాత రాజుగాను నిలబడాలంటాడు. ఇది మర్మం. సాధారణంగా క్రొత్త తైలముతో నిన్న అంటి తిని అన్న మాట నేను ప్రారంభించాను. ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే, ఆ దినములలో ప్రవక్తలు రాజులను అభిషేకించడానికి తైలం వాడారు, సేవకులను అభిషేకించడానికి తైలం వాడారు, కొందరి గృహాలను అభిషేకించడానికి తైలం వాడారు. ఆ తైలముతో ఈరోజు దేవుడు ఓ దైవ సేవకుని అభిషేకించినప్పుడు అతడు బహుబలంగా ఏ విధంగా సేవ చేస్తాడో నిన్ను కూడా ఈ సంవత్సరం క్రొత్త తైలముతో అభిషేకించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. తైలపు బుడ్డి తీసుకొని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 11:59 వరకు, జనవరి 1 అర్ధరాత్రి 12 గంటలకి దేవుడు బుడ్డి తీసుకొని నిన్ను అభిషేకించడం సిద్ధపడ్డాడు. అప్పటి వరకు చూశాడు. అందుకే మీకు ఒక మాట చెప్పాను, ఆశీర్వాదం ఈ నూతన సంవత్సరం నేను పొందుతానా నువ్వు ఎదురు చూస్తున్నావేమో. నువ్వు ఎదురు చూడమాకు, ఆశీర్వాదమే నీ కొరకు ఎదురు చూస్తుంది. ఎప్పుడు వస్తారు నా దగ్గరికి నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను. 40 రోజులు దేవుడు ఈ ఒక్క మాటతోనే నన్ను గర్దించాడు. క్రొత్త తైలముతో నేను నిన్ను అభిషేకించబోతున్నాను, క్రొత్త తైలముతో నా ప్రజలను అంటబోతున్నాను. మీరు చూడండి, రేపటి నుండి మీ స్టారే మార్చబడబోతుంది. మీరే చెప్తారు, ఈ సంవత్సరం దేవుడు మాకు మంచి ఇల్లు ఇచ్చాడు. పొట్ట మార్చుకొని ప్రార్థన చేసే 40 దినాలు ఖచ్చితంగా మీ జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది కదా, ఈ తైలము నీ మీద ఉన్నప్పుడు ఏ చీకటి నిన్ను ఆవరించదు, ఏ చీకటి నీ గృహాన్ని ఆవరించదు. సమస్త చీకటులన్నీ నీ వెనకుంటాయి. మేఘాలుడైన ప్రభువు నీ ముందుంటాడు. ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. బల నమ్మకమైన మంచి దాసుడా నా ఎదుకు రా అని పిలిచే పరిశుద్ధుడైన దేవుడు నూతన సంవత్సరంలో నీ చెయ్యి పట్టి నడిపించబోతున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. సరే చూద్దాం, ఈ నూతన సంవత్సరంలో క్రొత్త తైలముతో అంటబడిన వారు ఎలా ఉంటారో చూద్దాం. క్రొత్త తైలముతో అంటబడిన వారు ఎలా ఉంటారో చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఒక్క విషయం కాదు, వ్యాపార విషయమే కాదు, ఉద్యోగ విషయమే కాదు, అన్ని విషయాల్లో ఏమవుతామంట? ఎదుగుతావు. క్రైస్తవ జీవితములో ప్రతి విశ్వాసికి ఎదుగుదల కావాలి. ఎదుగుదల లేకపోతే అతని జీవితమే శూన్యమవుతుంది. ప్రతి ఒక్కరికి ఎదిగే జీవితం కావాలని ఈ మొదటి దినాన ప్రభువు మనందరితో మాట్లాడుతున్నారు. ఎలా ఎదుగుతాము? ఏ విషయాల్లో ఎదగాలి అంటే మన పరలోకపు తండ్రి కూడా మనలో ఏం కోరుకుంటాడు? ఎదుగుదల కోరుకుంటాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 26 చూడండి. యేసయ్య సశరీరుడిగా భూమి మీద సంచరించే రోజుల్లో లూకాసు వార్త 12:26 యేసు ప్రభు దగ్గరికి చాలా మంది వచ్చారు. ఆయన మాటలు వినాలని కొందరు వచ్చారు, వారి అవసరాలను బట్టి మరి కొందరు వచ్చారు. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, చదవండి. కాబట్టి అన్నిటికంటే తక్కువైన మీ చేత కాకపోతే 12:26 మీరైతే అలాగ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండదు. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నా శోధనలలో 12:26 కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా? ఎందుకు చింతిస్తున్నావు? పువ్వులు ఎలా ఎదుగుచున్నావో ప్రభువే చెప్పాడు, పువ్వులు ఎలా ఎదుగుచున్నావో ఆలోచించండి. కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. పువ్వులు ఎలా ఎదుగుచున్నావో చూడండి. ఇంకో చోట అంటాడు, ఆకాశ పక్షులు ఎలా పోషించబడుతున్నావో చూడండి. అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, వారి పరలోకపు తండ్రి వారిని పోషించుచున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీలో ఎదుగుదల కావాలని కోరుకుంటున్నాడు. ఎదిగే జీవితం ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి కావాలి. భౌతికంగా ఎదగాలి, అలాగే ఆత్మీయంగా కూడా ఎదగాలి. ఆశీర్వాదం ఎందులో ఉన్నది అంటే ఎదుగుదలలోనే ఉంది. ఎదిగే జీవితం ఉన్నప్పుడే ఆశీర్వాదాన్ని చూస్తావు. ఎదిగే జీవితం లేకపోతే ఆశీర్వాదం కత్తిరించబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 13:24 ఇంటికి చదువుకోండి. రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వివరిస్తూ చెప్పాలంటే చాలా సమయం అయిపోతుంది. న్యాయాధిపతులు 13:24లో ఒక వ్రతపుత్రుడు పుట్టాడు. అతని పేరు సాంసోను. తర్వాత స్త్రీ కుమారుని కని అతను సంసోను అని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. ఎవరినంట? సంసోను. ఎప్పుడంట? ఎదిగినప్పుడు. మీరు ఎప్పుడు పెడతారు చెప్పండి పేర్లు? వాడు మమ్మీ బ్యాగ్ కొనిపి అని కూడా అన్నాడు. వెంటనే పెట్టేస్తారు. పుట్టిన వెంటనే ఇది దైవ సేవకుడి దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థనాపూర్వకంగా పెట్టిద్దామన్నా ఏమైనా ఉంటుందా? అస్సలు. యేసు ప్రభు పుట్టిన వెంటనే వాళ్ళు దూత ద్వారా దేవుని మందిరానికి తీసుకెళ్లి దూత ద్వారా యేసు అని నామకరణం చేశారు. దూత అంటే సేవకునికి సాదృశ్యం. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటాడంటే
వ్రతపుత్రుడు పుట్టినప్పుడు, అతడికి ఎదిగే వయసు వచ్చినప్పుడు, ఎదిగినప్పుడు అతన్ని దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఇట్లా ఇచ్చుకుంటూ పోతే చాలా రిఫరెన్సులు రాశాడు. ఇర్మియా గ్రంథం 12:2 ఇంటికెళ్ళి చదువుకోండి, వివరించను, ఇంటికెళ్ళి చూడండి. ఆత్మీయ అభివృద్ధి ఎక్కడుంది అంటే ఎదుగుదలలో, ఫలముల్లో కలుగుతుంది. ఈ సంవత్సరంలో ఆత్మీయతలో భూమి మీద ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే అన్ని విషయంలో మీరు ఈ సంవత్సరంలో ఎదగబోతున్నారు. ఆమేన్. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంఘటనలు వినుగాక. ఎదిగినప్పుడే ఆశీర్వాదము, ఫలములు కలుగుతాయి, పువ్వులు కనబడతాయి. ఎదిగిన సంఘములో ఫలాలు కనబడతాయి. ఎదుగుదల లేకపోతే ఫలాలు కనబడుతుందా? 2 చెట్లు వేస్తారు మీరు. చెట్టు వేసినప్పుడు ఒక చెట్టు ఏమో ఫలాలు ఇచ్చింది అనుకో, ఇంకొక చెట్టు ఫలాలు ఇవ్వకపోతే ఏమంటాము? ఈ చెట్టు బాగా ఎదిగిందిరా, ఈ చెట్టు బాగా ఫలించింది, ఇదేమో గొడ్డు ఏదో అంటారు కదా, అంటారా లేదా? సరే, గర్భము ఇద్దరు స్త్రీల్లో ఒకడు దాల్చి ఒకడు దాల్చకపోతే మనం అసలు పక్కన కూడా రాస్తామా? ఏదైనా ఆమె ఏదైనా పని చేయడానికి పోతే అంటాం గొడ్రాలు, నువ్వు చేస్తే కలిసి రాదు, నువ్వు నీలాంటి స్త్రీయే కదా. దేవుడు ఆమె గర్భాన్ని తెరవలేదు, దానికి పూచి మనమా ఆమా? కానీ మనం ఏమంటాం? మనమే లోపరుస్తాం. దేవుడు ఇవ్వలేదు, ఆమె ఏం చేస్తుంది? కాయ ఎవరు ఇవ్వాలి? కాయ దేవుడు ఇవ్వాలి, అవును కదా? దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వలేదు, ఆమె ఏం చేస్తుంది? మనకిచ్చాడు, మనం తీసుకుంటున్నాం. సరే, మనకిచ్చిన వాళ్ళు జ్ఞానవంతులుగా పెరిగారా అంటే? దేవుని బుద్ధిలో పెంచుతున్నామా అంటే? ఒకవేళ పెంచితే ఓకే, పెంచకపోతే మనకంటే ఆమె బెటర్ కదా. ఇవ్వలేదు కదా ఆమెకి. ఈ విషయం ఏమో తెలీదు, అన్నిలో వలే నువ్వు అన్నిటిలో అన్ని పనుల చేతులు పెట్టము. ఆమె మనకంటే ఇంకా గొడ్రాలు ఎవరు చెప్పండి? ఆమెను గొడ్రాలని నేను ఏలెత్తి చూపించావే, నీకంటే గొడ్రాలు ఎవరు ఇంకా? అవునా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎదిగిన విశ్వాసిలో, సేవకుల్లో ఎన్నో ఆత్మీయ ఫలాలు కనబడతాయి. ఒక చెట్టు నాటినప్పుడు చెట్టు వేర్లు అన్ని లోతుగా భూమిలోకి పోతే అది పుష్టిగా ఉంటది, ఫలాలు ఇస్తుంది, సమృద్ధిగా పువ్వుల్ని ఇస్తుంది. వేర్లు లోతుగా వెళ్తే పూత వస్తుంది, కాయలు వస్తుంది, ఫలములు ఇస్తుంది. ఆ ఫలాలు అనేకులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇవన్నీ విషయాల్లో ఎదగాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. అన్ని విషయాల్లో నువ్వు ఎదిగితే నీ కుటుంబంలో కొరత ఉండదు, నీ కుటుంబంలో అలజడి ఉండదు, నీ కుటుంబంలో అనారోగ్యం ఉండదు, నీ కుటుంబంలో అవిశ్రాంతి ఉండదు, నీ కుటుంబం అంతా సంతోషంగా దేవుని స్తుతిస్తావు. అందుకు యోషువ అంటాడు, నేనును నా ఇంటి వారు లోకాన్ని సేవిస్తారా? యెహోవాను సేవిస్తారంటారు. అప్పుడు నువ్వు కూడా అంటావు, మేమందరం కూర్చొని కుటుంబ సమేతంగా ప్రార్థన చేస్తాం అయ్యగారు అంటారు. మీరంతా కలిసి చేయలేకపోతున్నావంటే నువ్వు అన్ని విషయాలు ఎదగట్లేదని అర్థం. బాలుడైన సమూయేలు మీరు చూస్తే 1 సమూయేలు 2:26 బాలుడైన సమూయేలు ఇంకనూ ఎదుగుచు అనే మాట రాయబడుతుంది. ఇంకనూ ఎదుగుచు అంటే గతకాలం ఎదగలేదా? గతకాలం ఎదగలేదా? మరి ఎందుకు దేవుడు ఆ ప్రస్తావన అక్కడ తెచ్చాడు? ఇంకనూ ఎదుగుచు. కొన్నిసార్లు వాక్యాన్ని దాటేసి వెళ్ళిపోతాం. ఇంకనూ ఎదుగుచు మనము అతడు ఏం చేశాడు? ఇంకనూ ఎదుగుచు దేవుని దయకు లోబడి ఉన్నాడు. కొద్దిగా గట్టిగా మంచిగా పాటలు పడితే పట్టే పగ్గాలు ఉండవు, మంచిగా వాక్యం చెప్తే పట్టిన పగ్గాలు ఉండవు, మంచిగా ప్రార్థన చేస్తే పట్టిన పగ్గాలు ఉండవు. కానీ అతడు ఇంకనూ ఎదుగుచు దేవుని యందు లోబడే ఉన్నాడు. మేము కూడా బోధించినంతసేపు బాగానే బోధిస్తాం, బోధించి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది మాకు పండగ. వాడు వస్తాడు, కర్రోడు కూర్చుంటాడు, పక్కన కూర్చోండి, ఏం చెప్పొచ్చావు? బాగానే చెప్పావుగా,
2 రోజులు దాకా పడుకో ఇంకా అంటాడు. బోధించినప్పుడు ఏ సేవకుడు బాగానే ఉంటాడు, తర్వాత ఉంటది అసలు స్టోరీ. రే బాబు నీకంటే అనర్గళంగా బోధిస్తా అంటాడు సాతానుగాడు. వీళ్ళరా ఇంకము ఎదుగుచు. మనం గత సంవత్సరం అంతా ఎదిగాము, ఎదగలేదు అనట్లా నేను, ఎదిగాము. కానీ ఈ సంవత్సరం ఇంకనూ ఎదుగుచు దేవుని ఆశీర్వాదాలు ఇంకనూ బహుబలంగా పొందబోతున్నాం. ఆశపడండి, ఎదగాలని ఆశపడండి. ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరంలో ఎదిగింపబడాలని. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు మాదిరి. నీవు భౌతికంగా ఎంత ఎదిగిన ఆత్మీయంగా జ్ఞాన విషయములో జ్ఞానమును నిండుకొనుచు ఎదిగి బలంగా ఉండాలి. మీరు భౌతికంగా ఆత్మీయంగా ఎదగనివ్వకుండా ఆశీర్వాదాలను ఆపే కొన్ని ఉంటాయి. ముళ్ళ పొదలు, గచ్చు పొదలు, బలురక్కసి చెట్లు మొలుస్తాయి, అవి ఎదగనివ్వవు. మరి నిన్ను ఏ విషయాలు దేవుడు ఎదగాలని కోరుకుంటున్నాడు? 4 మాటలు చెప్తా, ఒకసారి చదివిస్తా, ఒక 2 నిమిషాలు వివరిస్తా, ముగించేస్తా. ఒక 10 నిమిషాలు ముగించేస్తా. చూడండి, ఎఫెసీ పత్రిక 15వ వచనం చదువు. ఎఫెసీ 4:15. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ఆయన శిరస్సై ఉన్నాడు. 11వ వచనం చదవండి. విశ్వాస విషయంలోను మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను. మొదటిదేంటి? అక్కడ మొదటిది విశ్వాస విషయంలో ఎదుగుదుము. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అల్ప విశ్వాసంగా ఉన్నావు, అవిశ్వాసంగా ఉన్నావు. ఈ సంవత్సరం విశ్వాస విషయంలో ఎదుగుతావు. ఎదగాలి, ఎదుగుదుము. ప్రతి ఒక్కరూ విశ్వాస విషయంలో ఎదగాలి. రకరకాల విశ్వాసాలు ఉంటాయి మనకు. విశ్వాసం లేని వారు ఉన్నారు. విశ్వాసము లేని చెడ్డతరము గలవారులారా అంటాడు. కనుక విశ్వాస విషయంలో ఎదిగినప్పుడు ఆశీర్వాదం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. 2వ మాట దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను. 2వది ఏంటి? దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఎదుగుతాము. రిఫరెన్స్లు ఇస్తా, రాసుకుంటారా? ఇంటికి వెళ్ళి చదువుకోండి. మొదటిది విశ్వాస విషయంలో ఎదుగుదాము, దానికి రిఫరెన్స్ 1 కొరింథీ 13:2. 1 కొరింథియన్ 1 కొరింథీ 13:2. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వాక్యం. హెబ్రీ పత్రిక 11:1. విశ్వాసుల జాబితా ఉంటుంది. ఓకే, ఇది మొదటి మాటకి. 2వ మాటకి దేవుని కుమారుణ్ణి గూర్చిన జ్ఞాన విషయంలో ఎదగాలి. ఎవరిని గూర్చిన? దేవుని కుమారుణ్ణి గూర్చిన జ్ఞాన విషయంలో ఎదగాలి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 29వ వాక్యం. రాజుల మొదటి గ్రంథం 4:29. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 28వ వాక్యం. 3:28. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానమును గ్రహించి రాజు దైవజ్ఞానమును పొందినవాడు. దాంట్లోనే ఇంకొక రిఫరెన్స్ రాసుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:28. రాసుకున్నారా? 2 పేతురు 3:18. ఓకే, 3వ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. 3వ మాట. 1 విశ్వాస విషయంలో ఎదగాలి, 2 జ్ఞాన విషయంలో ఎదగాలి. 1 పేతురు 2వ అధ్యాయం 3వ వాక్యం. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన
రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము మూడవది రక్షణ విషయములో ఎదుగుదు. మూడవ మాట రక్షణ విషయములో ఎదుగుదు. దానికి రెఫరెన్స్ ఇస్తాను చూసుకోండి. క్రొత్త సంవత్సరములో సమస్తము క్రొత్తదిగా మారాలంటే మనం ఏ విషయంలో ఎదగాలి? రక్షణ విషయంలో ఎదగాలి. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 11వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12. కపటము, వేషధారణ, అసూయ, దూషణ వాటన్నిటిని పాత సంవత్సరములో విడిచిపెట్టి ఈ సంవత్సరం రక్షణ విషయంలో ఎదుగుదాము. ఫిలిప్పీయులు 2:12 రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి, టైం లేదు. 4వ మాట సంఖ్యాకాండం 6వ అధ్యాయం 5వ వాక్యం. ప్రతిష్ఠిత విషయములో ఎదగాలి. నాజీరులకు తెల్ల వెంట్రుకలు అనేవి ప్రతిష్ఠితగా కనబడుతుంది కనుక వాటి విషయములో ఎదగాలి. దీనికి మరొక మాట పరిశుద్ధత విషయములో ఎదగాలి. మీరు చూడండి, సంసోను దెలీలా తొడ మీద వెళ్ళి పడుకుంటాడు. ఆమె ఏం చేసింది? నమ్మించి తనకు ప్రతిష్టగా ఉన్న అభిషేకమును కలిగి ఉన్న ఆ వెంట్రుకలను కత్తిరించిస్తే పచ్చి గాడిద ఎముక దవడం తీసుకొని 1000 మందిని చంపిన సంసోను ఒక్కసారికి ఆ వెంట్రుకలు కత్తిరించిన వెంటనే డీలా పడిపోతాడు, అభిషేకము పోతుంది. కొన్నిసార్లు సాతానుగాడు మిమ్మల్ని పాపానికి ప్రేరేపించి దేవుడు అభిషేకించినప్పుడు ఆ అభిషేకాన్ని కోల్పోయిన వారై మీరు మారకూడదు, పాపానికి చోటు ఇవ్వకూడదు, అభిషేకాన్ని కోల్పోకూడదు. నూతన సంవత్సరంలో ఈ 4టిలో నీవు గాని ఎదిగితే క్రొత్త తైలముతో దేవుడు నిన్ను అంటుతాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఏ మాటలు చెప్పా? మొదటి మాట ఏంటి? విశ్వాస విషయంలో ఎదుగుదుము. 2 జ్ఞాన విషయంలో ఎదుగుదుము. 3 రక్షణ విషయంలో ఎదుగుదుము. 4 ప్రతిష్ఠిత పరిశుద్ధత విషయంలో దేవుడు ఈ కొద్ది మాటలు మీ వెనుకడిలో దాచును కాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతిగా ప్రియాపరులకు తండ్రి పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ రాత్రి మీ బిడ్డలు 5 ఆన్లైన్ ఈ యొక్క వాచ్నైట్ సర్వీస్ ను నూతన సంవత్సర ఆరాధన బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించారు. విన్న వాక్యం వారి హృదయాల్లో ఫలింపజేసి దీవించి బలపరిచి స్థిరపరచున్నారు. సమయంలో వాగ్దానాలు ఈ సంవత్సరంలో మీరు మాకు ఒక నిర్ణయించబడిన వాగ్దానాలు దయచేసి మహిమను అందమని కృపలో జ్ఞాపకం చేసుకుని యేసు నామమున ప్రార్థిస్తున్నాను. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.